హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుజరాత్లో తెలుగు అమ్మాయి సక్సెస్ఫుల్లీ డే 16లో అయితే అడుగుపెట్టేసాం అనమాట. ఈరోజు కూడా అమ్మాయి స్టోరీ అయితే చెప్పుకుందాం. ఈ డే 16లో అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఉంది ఏంటనేది మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఆ అమ్మాయి నేను కావచ్చు, మీరు కావచ్చు, ఈ 21 డేస్ నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, మీలో మిమ్మల్ని చూసుకోవచ్చు. సో ఈ స్టోరీ అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా ఈ డేని ఒక స్టోరీలా అయితే చెప్పుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలానే ఈ 21 డేస్ నాతో పాటు మీరు కూడా ఉన్నారని ఒక నమ్మకం అయితే వచ్చింది నాకు. సో గైస్, వీడియో అయితే ఒక లైక్ అయితే చేసి చూడండి. ఇక ఈ డే 16 విషయానికి వస్తే అలారం అయితే రింగ్ అయింది గైస్, కానీ ఈసారి లేవాలనిపించలేదు. బాడీ అయితే చాలా పెయిన్ అనిపించింది, మైండ్ చాలా టైర్డ్ అనిపించింది. ఎనఫ్లే ఈ 15 డేస్ చేసాం కదా, ఇంకా ఇంకా కొంచెం క్విట్ చేద్దామా అన్న ఆ వాయిస్ అయితే లోపల స్టార్ట్ అయిందనమాట. ఒక అమ్మాయి బెడ్ మీద కూర్చుంటుంది గాయస్. ఈ స్టోరీ అయితే అందరికీ అంటే రిలేటెడ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మనం ఫొటోస్ చూస్తూ ఉంటాం అనమాట, బెడ్ మీద పడుకోనో కూర్చొని. అలాగ మీ ఫ్రీ టైంలో అంటే ఓల్డ్ ఫొటోస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫోటో అయితే తగులుతుంది అనమాట. ఏంటంటే మనకి ఆ ఫోటో చూడగానే అవాయిడ్ చేయాలనిపిస్తుంది. అబ్బాయి ఈ ఫోటో బాగాలేదు కదా, దీనిలో నేను బాగాలేదు కదా, మంచి బొద్దుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నా కరెక్ట్గా లేదు ఈ ఫోటో అని దాన్ని స్కిప్ చేస్తాం అనమాట. ఆ టైంలో గుర్తొస్తుంది, అరే మనం ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం కదా, దాన్ని మనం స్క్రోల్ చేయకూడదు అని. ఫోటోని స్క్రోల్ చేసినట్టు మన ఛాలెంజ్ని కూడా స్క్రోల్ చేయకూడదు అని. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే అయితే ఒక ప్రామిస్ చేసాం కదా, దాన్ని అయితే కంప్లీట్ చేయాలి అని. ఈ 21 డేస్ అయితే సక్సెస్ఫుల్లీ వాట్ హ్యాపెన్స్, కానీ డే 16లో అయితే కంప్లీట్ చేయాలన్న ఆలోచన కొంచెం తగ్గిందనమాట. ప్రామిస్ కంటే ఎక్స్క్యూజ్లే చాలా లౌడ్గా ఉన్నాయి. సడన్లీ మిర్రర్లో తన రిఫ్లెక్షన్ కనిపించింది. ఎవరి రిఫ్లెక్షన్? మందే. మన రిఫ్లెక్షన్ కనిపించింది. డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫేస్ సేమే, కానీ ఐస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ డేలో డౌట్ ఉండేది, ఇప్పుడు ఫైట్ ఉంది. తను రియలైజ్ అయిందనమాట. ఏమని? బాడీ టైర్డ్ అవ్వటం నార్మలే, కానీ డ్రీమ్స్ టైర్డ్ అవ్వకూడదు కదా. స్లోగా షూస్ అయితే వేసుకుంది, మ్యూజిక్ ప్లే చేసింది, వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ 5 మినిట్స్ చాలా హెవీగా అనిపించింది, తర్వాత 5 మినిట్స్ రిథంలోకి వచ్చింది. ఇక లాస్ట్ 5 మినిట్స్ అయితే స్వెట్తో కాన్ఫిడెన్స్ అయితే కలిసింది. వర్కౌట్ కంప్లీట్ అయ్యాక ఆమె మిర్రర్ ముందు నిలబడి చూసింది. హ్యూజ్ చేంజ్ అయితే కనిపించలేదు, కానీ ఒక స్మాల్ చేంజ్ కనిపించింది. ఆమె క్విట్ చేయలేదు. డే 16లో విన్ ఏంటో తెలుసా? ఫ్యాట్ తగ్గటం కాదు, ఎక్స్క్యూజ్ని గెలవటం. ఈ జర్నీలో హార్డెస్ట్ డేస్ ఏవి అంటే మోటివేషన్ లేకుండా వర్కౌట్ చేసే రోజులే. అది డే 16. ఇలాంటి రోజు ఫ్యూచర్లో 21st డే ఫోటో చూస్తున్నప్పుడు ఆమె ప్రౌడ్గా చెప్తుంది, మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు, డే 16లో క్విట్ అయితే ఆ రిజల్ట్ ఇప్పుడు రాలేదు. సో ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న నీకు ఒకటే చెప్తా, ఇఫ్ యూ ఫీల్ లైక్ క్విటింగ్, రిమెంబర్ వై యూ స్టార్టెడ్. డే 16 కంప్లీట్ చేయటం అంటే నీ ఓల్డ్ వర్షన్కి ఫైనల్ వార్నింగే. ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్. సో టుడే టైర్డ్ అయినా, స్లో అయినా స్టాప్ అవ్వకండి. డే 16 మైండ్ గేమ్ విన్ అవ్వాలి. ఈ డే 16 నేనైతే ఎంత కష్టమైనా సరే విన్ అవ్వాలని ఒక ఆలోచనతో అయితే స్టార్ట్ చేశాను. మధ్యలో అయితే ఆ పెయిన్ వల్ల ఆపేద్దాం అనిపిస్తుంది. చాలా చాలా అనుకుంటాను, అరే ఆపేద్దాంలే, ఏముందిలే, కొంచెం ఒక 2-3 సార్లు చేసి ఆపేద్దాంలే అనుకుంటాను. కానీ ఆ స్టమక్లో మనం చేసేటప్పుడు బర్న్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది చూసావా, ఓన్లీ ఇంకొక 5 సెకండ్స్, అలా 10 సెకండ్స్ చేస్తే ఆ బర్నింగ్ సెన్సేషన్లో కొంచెం ఫ్యాట్ అనేది కరుగుతుందని ఒక హోప్ అనమాట. సో అలా కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది ఒక స్టోరీలా కాదు, ఇది చేసే నా ఒపీనియన్, అలాగే నాతో పాటు చేసే మీ ఒపీనియన్స్, అలా నేను ఊహించుకొని చెప్పినాయి అనమాట.
సో మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా లేదనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఈరోజు వర్కౌట్ విషయానికి వస్తే నేను ఏది చేస్తే అది శశాంత్ అయితే చేస్తూ ఉన్నాడనమాట. ఇంకోటి ఏంటంటే నాతో పాటు వాడిని తీసుకురావటం వల్ల నాకు వాడిలో ఉన్న యాక్టివ్నెస్, వాడి మెమరీ పవర్ అన్నీ నాకు భలే ముచ్చటేస్తున్నాయి అనమాట. ఎందుకంటే పిల్లలు మనం ఏది చేస్తే అది చేస్తారు అన్నది చాలా నిజమండి. మనం చెప్పేదానికంటే మనల్ని చూసి వాళ్ళు చేసే పద్ధతే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే చూడండి నేను ఎలా వర్కౌట్ చేస్తున్నానో వాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తున్నాడు అనమాట. నేను వాడిని ఇలా చేయరా అలా చేయరా నేను చేసినట్టు చేయరా అని నేను ఎప్పుడు చెప్పలేదు. అలా వదిలేస్తాను, వాడు ఆడుకుంటే ఆడుకున్నాడు, లేకపోతే వాడి ఇష్టం అనమాట. పైన నేను వచ్చి ఎక్సర్సైజ్ చేయరా అని చెప్పను అనమాట. ఏదైనా అల్లరి చేస్తున్నప్పుడైతే అరే రారా నాతో పాటు చెయ్యి అని ఒక మాట అంటాను తప్ప నువ్వు ఖచ్చితంగా చెయ్యాల్సిందే అని నేను ఎప్పుడు అన్ను. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది, నేను విన్నది నిజమే అనిపించింది అనమాట. ఎప్పుడైనా పిల్లలు చెప్పటం కంటే చేసేదే, అంటే ఎదుట చేసేదే ఫాలో అవుతారు అన్నది నిజం. సో పిల్లలకి ఎప్పుడైనా మనం చేసేది చూయిస్తేనే వాళ్ళైతే త్వరగా నేర్చుకుంటారు. ఇక కిందకు వచ్చి అయితే ఈరోజు అయితే నేను వెజ్ రైస్ అయితే చేశాను అనమాట. ఉదయానికి మధ్యాహ్నానికి సరిపడా అదే చేశాను. మార్నింగ్ లంచ్ అదే నేను తినేసాను అనమాట. ఇక శశాంత్ ఈ విషయానికి వస్తే మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ అయితే ఖచ్చితంగా 4:30కి దిగుతున్నాము. ఈవినింగ్ 7 వరకు అయితే ఆడుతున్నాడు అనమాట. నాకైతే వర్కౌట్కి మించిన వర్కౌట్. సో ఇక వాడిని కింద ఆడిపిచ్చేసి ఇక వాడి ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా కింద, వాడితో పాటు వాడు కూడా మళ్ళీ పైకి వచ్చాడు అనమాట. ఇక వచ్చిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా ఉంటే ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇంకా వాళ్ళ మమ్మీ, శశాంత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. ఇక తనకు కూడా కొంచెం ఇంకా బజ్జీ వేసాను అనమాట, ఆలు బజ్జీ. ఇంకా నేను కూడా అది తినేసి కంప్లీట్ చేసేసాను. డే 16 కంప్లీట్.